యుగాంతానికి యుగ సమాప్తికి సూచనలో ఒక సూచన చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలు తిరిగి ఇజ్రాయేలుకు చేరాలి. అయితే ఇజ్రాయేలీలు ఎవరు, ఎందుకు చెదిరిపోయారు, తిరిగి ఎందుకు ఇజ్రాయేల్కు రావాలి, అసలు ఇజ్రాయేల్కి చేరడానికి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడికి సంబంధం ఏంటి, అసలు యుగ సమాప్తికి ఇది సూచన ఎందుకైంది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకునే ముందు హెజికేలు గ్రంథం ద్వారా మనకు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. హెజికేలు గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం నుంచి 23 వాక్యాలు చదివితే గనక అక్కడ అమూల్యమైనటువంటి కొన్ని సత్యాలు మనకు కనబడతాయి. ఇజ్రాయేలీలు చెదిరిపోయినటువంటి వారు మరలా తిరిగి ఎందుకు చేరాలనే వాక్యాన్ని అక్కడ స్పష్టంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, ఏ అన్యజనుల్లో ఇజ్రాయేలీలు చెదిరిపోయిరో ఆ అన్యజనుల నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశంలోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశంలో ఇజ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏక జనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలనే గాని, తాము చేసి ఉన్న హేయ క్రియల వలనే గాని, ఏ అతిక్రమ క్రియల వలనే గాని వారిక మీదట తమ్మును తాము అపవిత్ర పరచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిట్లో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనై యుందును అని హెజికేలు గ్రంథం నుంచి దేవుడు మన అందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో ఇజ్రాయేలు ప్రజలు చెదిరిపోయారని, ఇజ్రాయేలు ప్రజలు రెండుగా ఉన్నారని, రెండు జనములుగా రెండు రాజ్యములుగా ఉన్నారని, అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ప్రపంచ వ్యాప్తంగా చెదిరిపోయారని, వీరిని ఏకం చేస్తానని, ఏకం చేసిన తర్వాత కొన్ని సూచనలు మనకు దేవుడు అందిస్తూ ఉన్నాడు హెజికేలు గ్రంథం ద్వారా. అయితే ఇప్పుడు సంపూర్ణంగా వీటి గురించి మనం తెలుసుకునే ముందు అసలు ఇజ్రాయేలీలు ఎవరు అంటే, ఇజ్రాయేలీలు మూల పురుషుడు అబ్రహాము. ఎట్టి యాకోబు సంతానం కదా ఇజ్రాయేలీలు అనుకుంటాం. యాకోబు సంతానం ఇజ్రాయేలీలు నిజమే, కానీ అసలు మూల పురుషుడు అబ్రహాము. దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యాకోబులో స్థిరపరిచాడు. కాబట్టి యాకోబు సంతానం ఇప్పుడు ఇజ్రాయేలీలు అయింది. ఈ యాకోబు సంతానమే ఇజ్రాయేలీలు అంటే దేవుని వారు, దేవుని యొక్క పిల్లలు అన్నట్టు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. దేవుని వారు అని. యాకోబుకి 12 మంది కుమారులు పుడతారు. ఈ 12 మంది కుమారులే ఇజ్రాయేలీలు. ఈ 12 మంది ఇజ్రాయేలీలు 12 గోత్రాలకు మూల పురుషులు. 12 గోత్రాలకు మూల పురుషులైనటువంటి వాళ్ళు వీళ్ళు 12 గోత్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇజ్రాయేలీలు. వీళ్ళంతా కూడా కరువు కాలం వచ్చినప్పటికీ కరువు కాలంలో యాకోబు ఐగుప్తుకు వెళ్తాడు. ఐగుప్తుకు వెళ్ళడాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలంతా ఐగుప్తుకు వెళ్ళడానికి సిద్ధపడి ఐగుప్తుకు వెళ్తారు. ఆ రీతిగా మొత్తం 430 సంవత్సరాలు ఐగుప్తులోనే ఈజిప్ట్ లో బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నటువంటి వీళ్ళు అక్కడ పిరమిడ్లు కట్టడం, అక్కడ రాజులు పరిపాలించే వారిని ఫరోలు అంటారు. ఫరో యొక్క బానిసత్వం వాళ్ళు అనుభవించి అనేకమైన కట్టడాలు కట్టడంతో పాటు దేవుడు నియమించినటువంటి ప్రవక్తల ద్వారా ఈ ఇజ్రాయేలు ప్రజలు నడిపించడం జరుగుతుంది. ఈ విధముగా జమ్ముపెట్టెలో దొరికినటువంటి ఈ యొక్క మోషే ద్వారా దేవుడు అనేకమైన అద్భుత కార్యములు జరిగించడం, మోషే ఇజ్రాయేలు ప్రజలందరినీ నడిపించి తీసుకువెళ్లడం, ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చి ఈ యొక్క ఐగుప్తు నుంచి వారు వెళ్లిపోవడం, తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు తిరిగి వాగ్దాన భూమికి చేరడం, ఇవన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చదువుకున్నటువంటి సత్యాలు. ఈ ఇజ్రాయేలు ప్రజల్ని మోషే నడిపించినటువంటి ప్రయత్నంలోనే ఆకాశం నుంచి మన్నా రావడం, అలాగే బండ నుంచి నీళ్లు రావడం, ఎర్ర సముద్రం రెండుగా చీలడం, అడవిలో ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలు అరణ్యంలో సంచరించడం, గడపడం, అంతేకాకుండా ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. అంతేకాకుండా 40 రోజులు దేవునితో గడిపి 10 ఆజ్ఞల గల పలక తీసుకొని రావడం. మోషే దేవునితో గడుపుతున్నటువంటి 40 రోజుల్లో చాలా రోజులు చూసిన తర్వాత కొంతమంది ఇజ్రాయేలీలు మోషే చనిపోయాడు అనుకొని, నాయకుడు లేడనుకొని, నాయకుడు కావాలనుకొని విగ్రహాలు తయారు చేసుకోవడం, విగ్రహారాధన మొదలు పెట్టడం, అంతేకాకుండా ఊరేగింపు చేసుకొని ఈ యొక్క ఇజ్రాయేలీలు దేవుని యొక్క పిల్లల నుంచి విడిపోవడం కూడా చెదిరిపోవడం అయితే జరిగింది. మోషే తర్వాత ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించినటువంటి యెహోషువ నాయకత్వంలో ఇజ్రాయేలీలు తిరిగి వాగ్దాన భూమికి చేరుకుంటారు. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు ఒత్నియేలు మొదలుకొని సమూయేలు వరకు దాదాపు 15 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తారు. అంటే ఇది ఇజ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించినటువంటి ఈ న్యాయాధిపతుల చేత 15 మంది న్యాయాధిపతుల చేత ఇజ్రాయేలీలు పరిపాలించబడతారు. న్యాయాధిపతుల తర్వాత 3 రాజులు కూడా పరిపాలిస్తారు. వీళ్ళే ఎవరు అంటే సౌలు, దావీదు, సొలొమోను. ఈ 3 రాజులు కూడా ఈ ఇజ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు. వీరి పరిపాలన కాలంలో ఇజ్రాయెల్ అంతా కూడా ఒకే రాజ్యంగా ఒకటిగా ఉండేది. సొలొమోను చనిపోయిన తర్వాత, సొలొమోను మరణం తర్వాత కూడా రాజ్యం రెండుగా విభజించబడింది. రెండుగా విడిపోయిన యూదా, బెన్యామీను గోత్రములు, యూదా రాజ్యం మిగిలిన 10 గోత్రాలు కూడా ఇజ్రాయేలీలుగా విడిపోయారు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం 15వ వాక్యం నుంచి 20 వాక్యాలు చూడండి. ఇక్కడ 2 రాజ్యాలు విడిపోతాయి. యూదా, బెన్యామీను 2 గోత్రాలకు సంబంధించిన యూదా రాజ్యంగా విడిపోయారు. వీళ్ళని యూదులు అంటారు. మిగిలిన 10 గోత్రాలు ఇజ్రాయేలీలుగా విడిపోయారు.
వీళ్ళని ఇజ్రాయేలీలు అంటున్నారు. అంటే అక్కడ యూదులు ఇజ్రాయేలీలుగా వీళ్ళు విడిపోతారు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం ప్రకారం ఇదంతా. అయితే ఇజ్రాయేలీలలో 10 గోత్రాలున్నాయి. యూదా రాజ్యంలో 2 గోత్రాలున్నాయి. ఇజ్రాయేలీలలో ఈ 10 గోత్రాలు కూడా ఉత్తర రాజ్యంగా వీళ్ళంతా ఏకంగా ఉండి షెమ్రోనును రాజధానిగా చేసుకుంటారు. షెమ్రోనును రాజధానిగా చేసుకొనిన రెహబాము మొదలుకొని ఏషియా వరకు కూడా 19 రాజులు పరిపాలిస్తారు. వీళ్ళని ఇజ్రాయేలీలు, 10 గోత్రాలకు సంబంధించిన ఇజ్రాయేలీలు వీళ్ళు. మిగిలిన 2 గోత్రాలు ఏమిటి? యూదా, బెన్యామీను గోత్రాలు. ఈ ఇజ్రాయేలీలలో యూదా, బెన్యామీను గోత్రాలు ఉత్తర రాజ్యంగా చేసుకొని యెరూషలేమును రాజధానిగా చేసుకుంటారు. యెరూషలేమును రాజధానిగా చేసుకొనిన రెహబాము మొదలుకొని సిద్కియా వరకు 20 మంది రాజులు పరిపాలిస్తారు. 2 రాజ్యాలుగా విడిపోయింది. అయితే దీంట్లో మొదటిది ఇజ్రాయేలుల రాజ్యం. ఇజ్రాయేలుల రాజ్యాన్ని అష్షూరు వారు క్రీస్తు పూర్వం 722లో చెరలోకి తీసుకొని పోతారు. చెర పట్టుకొని తీసుకొని పోతారు. కాబట్టి అప్పటి నుంచి వారికి రాజ్యం అనేది లేదు. రాజ్యం లేదు. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 23వ వాక్యంలో మనం చూస్తాం. అయితే మిగిలినటువంటి యూదా రాజ్యం గురించి ఆలోచిస్తే ఈ యూదా రాజ్యాన్ని నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకొని పోతాడు. నెబుకద్నెజరు చెరలో ఈ యొక్క యూదా రాజ్యం ఉంటుంది. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 36, 15, 19 వాక్యాలు చదివితే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే యూదా రాజ్యంలోని ఈ యూదులు 70 సంవత్సరాలు చెర అనంతరం కూడా ఇజ్రాయేలు దేశానికి తిరిగి వస్తారు. ఇజ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారు. వీరికి సొంత రాజ్యం అనేది లేదు. పారసీకులు, గ్రీకులు, రోమీలు వీళ్ళని పరిపాలించారు. రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ యెరూషలేం మీదికి దండెత్తి వచ్చాడు. యెరూషలేం మీదికి దండెత్తి సుమారుగా 10 లక్షల మందిని చంపేస్తాడు. 1 లక్ష మందిని పట్టుకొని మార్కెట్ లో నిలబెట్టి వారిని ప్రపంచ దేశాలకు బానిసలుగా అమ్మేస్తాడు. మిగిలినటువంటి ప్రాణాలు దక్కించుకున్నట్టు వారు రక్షణతో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెదిరిపోయి పారిపోయారు. ఈ 2 రాజ్యాలకు రాజ్యం లేకుండా పోయి చెదిరిపోయారు. ఇప్పుడు మిగిలిపోయారు. అయితే క్రీస్తు శకం 70లో 70 తర్వాత ప్రపంచ పటంలో ఇజ్రాయేలులకు స్థానం లేకుండా పోయింది. అబ్రాహాము వాగ్దానాన్ని యాకోబుతో స్థిరపరిచిన యాకోబు అనుకుంటున్నటువంటి 12 మంది కుమారుల ద్వారా 12 గోత్రాలకు కారణమైనటువంటి ఇజ్రాయేలీలు ప్రజలంతా కూడా ఇప్పుడు 2 రాజ్యాలుగా విడిపోవడంతో పాటు మొదటి రాజ్యమే ప్రపంచ పటంలో లేకుండా పోయింది, చెదిరిపోయింది. అలాగే యూదా రాజ్యం కూడా బానిసలుగా పట్టుబడిన వారు కొందరు, చనిపోయిన వారు కొందరు, చెదిరిపోయిన వారు కొందరు అయ్యారు. ఇప్పుడు వారికి రాజ్యం అనేదే లేదు. ఇజ్రాయేలు ప్రజలకు ఒక చోటంటూ లేదు. ఇజ్రాయేలు ప్రజలకు ఏమీ లేకుండా పోయింది. అసలు ప్రపంచ పటంలోనే స్థానం లేకుండా పోయింది. అయితే కృప కలిగినటువంటి చెదిరిపోయినటువంటి ఇజ్రాయేలీలను తిరిగి తీసుకువస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వీరికి 2 రాజ్యాలుగా ఉండకుండా ఒకే రాజ్యంగా ఉంటారని ఎజికేలు గ్రంథం 37వ అధ్యాయం 20, 24 వాక్యాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దీని నెరవేర్పు అనేది 1948వ సంవత్సరం మే నెల 14వ తారీఖున జరిగింది. ఈ 2 రాజ్యాలు ప్రజలు కలిసి ఒకే స్వతంత్ర దేశంగా ఏర్పడ్డారు. ఇజ్రాయేలు దేశం ఏర్పడింది. అయితే ఇజ్రాయేలీలంతా పూర్తిగా స్వదేశం చేరుకోలేదు. ఇజ్రాయేల్ అంతా ఇంకా చేరుకోలేదు. అక్కడ కూడా ఇంకా యూదులు, ఇజ్రాయేలీలు దేవుని పిల్లలు అంటూనే ఉన్నారు. కాబట్టి ఇంకా విడివిడి బ్రతుకులు బ్రతుకుతూ మరలా వేరువేరు సిద్ధాంతాలు కలిగి వేరువేరుగా బ్రతికినటువంటి ఈ రాజ్యాలన్నీ కూడా కలిసేటువంటి సమయం ఆసన్నమైందని చెప్పాలి. గడిచిన కాలంలో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ జాన్ ట్రంప్ యెరూషలేముకు ఇజ్రాయెల్ రాజధానిగా ప్రకటించడం, టెల్ ఇవాలో ఉన్నటువంటి అమెరికా ఎంబసీని యెరూషలేమునకు మార్చడం ద్వారా ప్రపంచ దేశాల్లో చెదిరిపోయినటువంటి ఇజ్రాయెల్ అందరూ రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వారి స్వదేశానికి చేరుకునే ఆతృతలు కలిగి చేరుకోబోతున్నారు. ఇటువంటి పరిణామాలు పరిశీలిస్తే ఈ యొక్క యుగ సమాప్తి కనుచూపు మేరల్లో ఉందని మనం గ్రహించాలి. అందుకే ఇజ్రాయేలీలు ప్రజలకు సంబంధించిన విషయాలకు కూడా ఈ యొక్క రాకడ యుగ సమాప్తికి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ సంబంధించిన సూచనలు మనకు కనబడుతున్నాయి. కృపాకాలం ముగిసిపోతుంది. దేవుని రాకడ ఆసన్నమవుతుంది. ప్రభు రాకకై సిద్ధపడి సరిచేసుకొని మనం సిద్ధపడదాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.